కూటమి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల ఒంటిమిట్ట వైఎస్ఆర్సీపీ కంచు కోటలన్నారాయన. జెడ్పీటీసీ ఎన్నికలు గెలిచి వైఎస్ జగన్కు బహుమతిగా ఇస్తామన్నారు. కూటమి నేతలు ఓటమి భయంతో డబ్బు వెదజల్లుతున్నారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు కూటమి నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మేడా రఘునాథ్ రెడ్డి కూటమికి జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అంటున్న ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డితో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థిగా సుబ్బారెడ్డి పోటీలో ఉన్నారు. అయితే సుబ్బారెడ్డిని గెలిపించాలంటూ ఇంటింటికి కూడా తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎంపీ రఘునాథ్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, ఎలా చూస్తారంటే టీడీపీ వాళ్ళు ఇక్కడ ఎవరైతే వైసీపీ నేతలు తిరుగుతున్నారో వాళ్ళందరూ బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. కనీసం ప్రచారంలో పాల్గొన్న కేసులు పెట్టే పరిస్థితి వస్తుంది. నిన్న పులివెందులో చూసాం, ఎమ్మెల్సీ మీద దాడి చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎలా చూస్తారు దీన్ని? ఎన్డీఏ కూటమి చేస్తున్న అకృత్యాలు, వాళ్ళు ఏదో ఒక విధంగా గెలవాలి. ఈ రెండు కూడా కంచుకోట లాంటివి. జగనన్నకు వైసీపీకి 2 స్థానాలు కంచుకోట లాంటివి. ఇవి ఏదో ఒకటి భయభ్రాంతులను చేసి ప్రజలతో ఓట్లు లేకపోయినా పర్లేదు, మేమైనా ఏదో రిగ్ చేసుకొని గెలవాలనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉన్నారు. మన కార్యకర్తలు, లీడర్లు కూడా చాలా లాస్ట్ 10 years నుంచి చూస్తున్నా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. తప్పక విజయం సాధిస్తాం. 2 కూడా మంచి విజయం మంచి మెజార్టీతో సాధించి జగనన్నకు కానుకగా ఇస్తాం. ఇది కడప జిల్లా వాసులు బలంగా కోరుకుంటున్నారు. పులివెందులలో వాళ్ళు ఎప్పుడు జీవితంలో గెలవలేని స్థానం అది. ఎటువంటి పరిస్థితుల్లో మంచి మెజార్టీతోటి వైసీపీ గెలుస్తుంది పులివెందులలో. అలా ఒంటిమిట్టలో కూడా అగనే గెలుస్తూ ఉంది. ఇప్పుడు కూడా వైసీపీనే గెలుస్తుంది, ఎలాంటి అనుమానం లేదు. సరే, ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ వాహనాలు ఎక్కడ ఉపయోగించకూడదు, ఇది ఎన్నికల నిబంధన చెప్తుంది. కానీ ఇక్కడ ఉన్న మంత్రులు లేదా అధికారులు లేకపోతే ఇతరులంతా కూడా దాన్ని ఉపయోగిస్తున్న పరిస్థితి, అక్కడ ప్రభుత్వ రిసార్ట్స్లో కూడా ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు దీనికి? ఇది అధికార దుర్యోగమే అనాలి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు కళ్ళు మూసుకొని అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. అధికార పార్టీ మినిస్టర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు విచ్చలవిడిగా గవర్నమెంట్ వాహనాలు వాడుకుంటూ, గవర్నమెంట్ భవనాలు వాడుకుంటూ విచ్చలవిడితనంతో పులివెందులు కానీ ఒంటిమిట్టలో ఒంటిమిట్టలో టెంపుల్ ఏరియాలో పిలిగ్రిమ్స్ ఉండాల్సిన ప్లేస్ను మొత్తం ఆక్రమించుకొని ఎవరు పిలిగ్రిమ్స్ కూడా రావట్లేదు. గత 10 days నుంచి చూస్తున్నా మొత్తం రోజు 100 వెహికల్ పెట్టుకొని అధికారులు దుర్వినియోగం చేసుకుంటూ కోట్ల డబ్బులు ఖర్చు పెడుతూ ఏదో విధంగా గెలవాలనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ అది సాధ్యం కాదు. ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇది 100% వైసీపీ గెలుస్తుంది. జగనన్నను ఆదరిస్తున్నారు. ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారు. వైసీపీ కార్యకర్తలు వాళ్ళ మీద వాళ్ళే దాడులు చేసుకొని సానుభూతి కోసం టీడీపీ మీద నెడుతున్నారంటూ టీడీపీ నేతలు చెబుతున్న పరిస్థితి. ఏం సమాధానం చెప్తారంటే వాళ్ళే దాడులు చేస్తున్నారు, ఎవరైతే దాడి చేశారో దాడిలో గాయపడిన వారి మీదే మళ్ళీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు టీడీపీ నేతలు మాటలు ఏ విధంగా చూడాలి? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తున్నారు కదా. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రకారమే కేవలం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి వాళ్ళ ప్రతిరోజు వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం ఇక్కడ నడుస్తూ ఉంది. కావాలని వాళ్ళ హత్యా ప్రయత్నం, అసలు ఎమ్మెల్సీ గారి పైన హత్యా ప్రయత్నం చేయడం ఏంటి, వెహికల్స్ పైన పెట్రోల్ పోసి కాల్చాలనే ప్రయత్నంలో వాళ్ళ ప్రాణాలు కాపాడుకొని ఒక ఊరిలో పాపం మహిళలే అందరూ వాళ్ళను కాపాడారు. లేకపోతే చాలా ఇది ఉండేది. ఇది చాలా దుర్మార్గం. ప్రజలందరూ ఇవన్నీ గమనిస్తున్నారు. కానీ ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంగా ఎలక్షన్లో మీరు గెలవగలిగితే గెలవండి. ఈ 2 స్థానాలు మీరు గెలవలేని స్థానాలు, 2 కూడా వైసీపీ స్థానాలు. కానీ ఇలాంటి అబద్ధాలు, ఆరోపణలు చేసుకుంటూ వైసీపీ శ్రేణులపైన దుర్మార్గంగా దౌర్జన్యాలు చేస్తూ ఇది మంచి పద్ధతి కాదు. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ విజయ డంకా మోగిస్తుందని చెప్తున్నారు. ప్రజల నుంచి ఆ విధంగా మద్దతు కూడా వస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలని కూటమి ప్రభుత్వం కుయుక్తుల్ని పన్నుగుతుంది. ఆ కుయుక్తులన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారు. ఎన్నికల ప్రచారం రేపుతో ముగిసిన తర్వాత సక్రమంగా జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ప్రజలంతా కూడా సమన్వయం పాటించాలి. వైసీపీ శ్రేణులు కూడా సమన్వయం పాటిస్తారు. ఖచ్చితంగా ఈ 2 నియోజకవర్గాల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆపలేరంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, ఒంటిమిట్ట నుంచి.